అయ్యో, నా బ్రతికిలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మానవత్వంతో ఇంట్లో చోటించినందుకు నా జీవితాన్ని నాశనం చేశావు. అయ్యో, కాళ్ళకు మెట్టెల్లేవు, మెడలో తాళి లేదు అంటే పెళ్లి కానంటే. మత్తులో తప్పు చేశాను, ఈ తప్పును సరిచేసుకోవాలి. ఏంటిది? ఏమైంది వీళ్ళకు ఇలా పడిపోయి ఉన్నారు? నానా, నానోయ్, బాబు గారు, బాబు గారు, ఏంటి సీసా పగిలిపోయింది? చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమే తెప్పించిదానా? మరి కత్తేంటి? ఓ ఇదా, రాత్రి చిట్టి బాబు ఫుల్గా మందు పోసిండమ్మా. బాగా ధైర్యం వచ్చింది. రోజు కనబడే నీడని కసకసకస కోసేద్దామని. నీడనుకుని ఒక మనిషి పీకను కోసేశారు. పీకల దాకా తాగిన మత్తులో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారా? నేను చంపలేదమ్మా. ఎవరు చంపారా? నన్ను చూస్తావేంటి? తాగిన మత్తులో నేడనుకుని నువ్వే చంపేసి ఉంటావు. నువ్వు మాత్రం తక్కువ తాగావా? సీసా పట్టుకొని నా గోసి వెనకాలే వచ్చినావుగా. చిట్టిబాబు, పోలీసులకు ఫోన్ చేయి. నాగేష్ని చంపింది దొంగన తోడు దొంగల వాళ్ళే నిర్ణయిస్తారు. హలో, పోలీస్ స్టేషన్. ఏం రాజయ్య, ఇంటి దొంగనేశ్వరుడైనా పట్టలేడు అనే మాట నిజం చేసావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు. సార్ సార్, నాకే పాపం తెలియదు సార్. నగేష్ని నేను చంపలేదు సార్. ఏరా, నువ్వు చంపావా? నేను చంపలేదన్నా మీరు నమ్మే పొజిషన్లో లేరు సార్. మీ డ్యూటీ మీరు చేయండి. కానిస్టేబుల్స్, ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. సార్. ఎస్ఐ గారు, హంతకులు దొరికారు కదా, మిగతా సంతనంతా బయటికి పంపించేసేయండి. నేను పంపించేస్తాను సార్. సరే, పంపించండి. రాయ్ పదండ్రా. ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. నీలో ఉన్న బాధేంటో నాకు తెలుసమ్మా. కన్నతల్లిని కాకపోయినా నేను నిన్ను నా కన్న కూతురే అనుకుంటున్నాను. ఉదయ్ని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఉదయ్ కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడని నాకు తెలుసమ్మా. కళ్ల ముందు నిజాలు కనిపిస్తుంటే అది అబద్ధమని నమ్మలేక రాజయ్యను ఉదయ్ను పోలీసులకు పట్టించానే కాని వాళ్ల మీద కోపం కాదమ్మా. అంతకంటే ఇంకేం కాదమ్మా. నా మీద నీ మనసులో ఏదైనా ఉంటే నన్ను క్షమించమ్మా.
వీడు ఫోన్ చేస్తున్నాడేంటి ఇప్పుడు? ఏమైంది? అక్కడే ఆగిపోయావు? మీరు పదండి, నేను వస్తాను. కేక్ కట్ చేయడానికి ఇప్పటికీ ఆలస్యమైంది, త్వరగా వచ్చేయి. హలో, చెప్పండి. సినిమాకి వెళ్దామని ఫోన్ చేశాను, వస్తావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నువ్వు బర్త్డే పార్టీకి రాకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రాకపోతే ఎలా? నువ్వు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో పడిచేదేం లేదు. అందరు పార్టీలో ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా వెతుకో. ఫంక్షన్ మధ్యాహ్నం నుంచి నేను వచ్చేస్తాను, ఓకే? వీడి టార్చర్ ఎక్కువైపోయింది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. సీక్రెట్గా దాచుంటాడు. ఇంతమంది జనం తిరుగుతున్నారు. మనిద్దరిని ఈ టైంలో ఇక్కడ ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చూడకపోతే ఓకేనా? ఏమండి, మీరేంటి ఇక్కడ? పోనీ నేను పార్టీలో ఉంటాను, మీరు కానిచ్చేయండి. అయ్యో భగవంతుడా! ఏమండి ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, నన్నే పేరు పెట్టి పిలిచేంత వాదివయ్యావురా నీ అబ్బా. సరే నా చేతిలో నీ అబ్బా లేరా. నువ్వెక్కడికి రా? దర్శనానికి రా. ఇప్పుడేగా చేసుకున్నాం, మళ్ళీ చేసుకుందామని. అర్థమైంది. వెళ్ళి బాగా దర్శనం చేసుకున్నాయన. ఈ సండే ఇక్కడే ఆయన. డ్రెస్ చాలా బాగుంది. అంటే నేను బాలేనా? అంటే నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఇంకా బాగుంది. నాది బాగుంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. మరి సుకన్యది? ఏయ్ పిచ్చిదానా, ఆమె డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇంకేంటి? నువ్వే చెప్పు తల్లి. ఏముంది, మాది దర్శనం చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోతాయి. అంతేనా? అంతే. నిధి ఏమైనా ఉంటే చెప్పు. ఇందుకేనా నన్ను గుడికి రమ్మన్నారు? ఏయ్ గురుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడే. మేము వెళ్తాం, మీరు మాట్లాడుకోండి. నువ్వురా. ఎందుకు రా చెప్తా. ఆడలు ఏది మాట్లాడినా నడిచిపోదు. అదే మేమనుకో, ఒక్కోసారి ఏం మాట్లాడినా రివర్స్ అయిపోదు. ఆహా, మాటలు బాగానే మాట్లాడతారే. హలో, వచ్చింది. మీది బాగుందా? మాది మస్తుగా ఉంది. మీది ఎలాగుంది? యా ఫైన్. అరే మావా, దిగడి లవ్ లైన్ ఎలాగో క్లియర్ అయిపోయేలా ఉందిరా. మనం కూడా నత్తునో బెత్తునో చూసుకొని పటాయించుకుంటూ పని అయిపోతుందిరా. ఓయ్, నీది కన్ను నాకే చూసి మాట్లాడుతుంది. ఏంది కథ? ప్రేమ కథ. నీది బుక్ మీద రాస్తానంటుండు. నీది ఒప్పుకుంటే ఏమైంది?
లక లక లక. అంటే నన్ను గుడికి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా వాళ్ళని చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటే అలా లక అని వారిని బడాయి. నేను ఇలా చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. ఇష్టమైన వాళ్ళ పక్కన ఇష్టమైన డాన్స్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసే చిరాకు ఉండదా? ఇష్టమైన వాళ్ళ పక్క నుంచి ఇష్టంగా చూస్తుందా అంటే నాకు పెట్టరా? చింపుతున్నాగా రాజయ్య అయ్యా నీకు నిజంగా దయాలు కనిపిస్తున్నాయా? బాబు గారు నిజంగానే కనబడేది బాబు. ఈసారి కనబడాలి. కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నా ఎసెత్తా ఈడి పిచ్చి. ఈసారి కనబడాలి. పీక కోసి పాత్రేస్తా. కొద్దిగా ఆగండి, నా బండి గేర్ల పడింది. పెట్రోల్ పోసుకొని పరుగు పెట్టిస్తా. రాజయ్య మంచి మూడ్లో ఉన్నారా? ఈ మూడ్లో మంచి బీటోట్ వేసుకుంటే తిరిగిపోద్ది. స్టార్ట్. ఏమైంది రాజయ్య, మళ్ళీ నేడొచ్చిందా? కాదు బాబు, మందు అయిపోయింది, మందు కావాలి. ఏకలాగా తాగా ఇంకా సరిపోలేదా? తాగే కొద్ది తాగాలనిపించేది. ఈ లోకంలో మందు ఒకటే, ఎంత తాగినా సరిపోదు ఈ మందు మాయ. నాకింకా మందు కావాలి. మందు అయిపోయింది రాజయ్య, పడుకో. మందు ఉంది. ఎక్కడుంది? అయిపోయింది. చిన్న బాబు గదిలో ఉంది. పో తీసుకురాపో. నాకు అత్తేది దొరికినాడు. ఓయ్, బొడ్లో కత్తిని పెట్టుకుని తిరుగుతున్నావు. నేడనుకుని మనిషిని కోసేసావు కానీ జాగ్రత్త. హలో, ఎదురు వచ్చేవాడి అదృష్టాన్ని బట్టి ఉండేది బాబు. బాబా ఏదో చేసేటట్టున్నాడు రా బాబా. రేయ్, నేను కూడా వస్తున్నా ఉండదే. ఏ రాజా, ఒకలాడి వస్తుంది. నీచుడా, ఈ యాంగిల్ కూడా ఉంది నీలో. ఏ రంగనాచి, వాడు చచ్చిపోయాడు. ఒరే నీచుడా, నువ్వు మనిషివా రాక్షసుడివా? ఏముండని చిన్న నాటకం అని తీసుకొచ్చి నన్ను అడ్డు పెట్టుకునే ఆస్తి కోసం హత్యలు చేస్తున్నావా? ఉండు, నేను ఇప్పుడే ఇలా అందరితో చెప్పేస్తా. ఏమని చెప్తావు? ఎవరితో చెప్తావు? ఈ నాటకం నీ దగ్గర నుంచే మొదలైంది. హలో, చెప్పు. సాక్ష్యం నేను పలుకుతా. వచ్చింది నాటకం ఆడడానికి, నటించు. ఒకలాడి ఏడు పాప, సెంటిమెంట్ వర్కౌట్ చేయకు. ఏడ్చింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే అత్తే నీ మీదకి వస్తుంది. నీ ఒకలాడి ఇలా హత్యలు జరుగుతుంటే నా భర్త నగేష్తో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామని చెప్పాను. తను కూడా సరే వెళ్ళిపోదామని ఒక రోజు నైట్ నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు నేను బయటకు వచ్చి చూస్తే మీ గదిలో లైట్లు వెలుగుతున్నాయి. నేను మీ దగ్గరికి వచ్చి తిరిగి బయటికి వస్తూ వస్తూ మీ గది తలుపుల దగ్గరికి వేసొచ్చాను. ఆ తరువాత వెళ్దాం పదండి. రూమ్లో ఎవరున్నారు? చిట్టిబాబు. ఇంకా పడుకోలేదా? వీళ్ళమ్మ చూసుకుంటూ కూర్చున్నాడు. రండి వెళ్దాం. ఆగు, ఇంటి పత్రాలా?
వాటి కోసమే కదనే ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే సెటిల్ అవుతున్నాం. వద్దండి, దురాశతో వాళ్ళని చంపితే వచ్చే ఆస్తిని మనం అనుభవిస్తే పాపమండి. మనం వెళ్ళిపోదాం రండి. ఆగు! ఈ ఆస్తి కోసమే కదే నా మనసుని చంపుకొని నీ శీలాన్ని తాకట్టు పెట్టాను. ఆస్తి చేతికొచ్చే మూమెంట్లో వెళ్ళిపోదామంటావా? వద్దండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. హలో డాక్టర్. హలో నగేష్, ఎలా వచ్చారు? నువ్వు ఫోన్ చేసావుగా. ఇంత స్పీడ్ గానా? ఈ ఆస్తి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందిరా. ఈ టైంలో ఫోన్ చేసావంటే వీలునామని చేతికి చిక్కించుకునే ఉంటావు. ఎక్కడా? ఆ గదిలో దాచిపెట్టావా? లేదు లేదు, చిట్టిబాబు దాన్ని చూస్తున్నాడంట సార్. నువ్వు చూసావా? ఇంద్రజ చూసొచ్చి చెప్పింది సార్. అయితే పద పద. ఏడీడు ఎవరు లేరు కదరా? ఇప్పుడే చూసొచ్చి చెప్పింది సార్. ఏయ్, నాతో గేమ్ ఆడుతున్నారా? గేమ్ కాదండి, నిజంగానే ఈ రూమ్ లో ఉన్నాడు. ఆహా, మరి కనిపించాడే? రేయ్, వీలునామా మీకు దొరుకుంటుంది. ఆస్తి మొత్తం దొబ్బేయాలని ప్లానింగ్ చేస్తున్నారా? రేపటిలోగా వీలునామా నా చేతిలో ఉండలేదో నీ చేతేరా నా చేయలేస్తుంది. ఏం కూర్చోరా? దెబ్బకు దెబ్బ. అబ్బ గుర్తొచ్చాడా? ఇంకొద్ది క్షణాల్లో ఈ ఆస్తికి నువ్వు నేను సమానమే. కొత్త కథ స్టార్ట్ చేయకు. ఈ ఉరుకుందప్పతో సమానంగా ఉండాలనుకోకూడదు, శవమైపోతారు. ఆ రోజు రాత్రి నగేష్ని చంపేశాడు. మరుసటి రోజు నుండి ఫోన్లో వీలునామా ఎక్కడుందో తీసుకొచ్చి నాకు ఇస్తావా, లేదంటే పల్లవిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. పల్లవిని కాపాడుకోవడం కోసమే మీ దగ్గర కామాంధ్రాల్లో నటించి వీలునామా తీసుకోవాలనుకున్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు మీ ముందిలా దోషిలా నించున్నా నా వంతు చేసిన పాపానికి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. శబాష్, ఎంతో ప్లాన్ చేసి కథను నీతో నడిపిస్తుంటే మధ్యలో ఈడు ఎంటర్ అయ్యి స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశాడు. కథ అడ్డదారిలో వెళ్తుంటే ప్లాన్ చేసి మార్చేసా. ఇప్పుడు బాగుంది. కానీ నాకు నచ్చలేదు. నా కథలో అందరినీ పిట్టల్ని కాల్చినట్లు కాల్ చేద్దామని రాసుకున్నా. విశ్వాసం లేని కుక్క. నిన్ను ఈ ఇంట్లో ఒక మెంబర్ గా చూసాం, కానీ నువ్వు మాతోనే ఉంటూ మా వెనకాల గోతలు తవ్వావు. ఏంటి చేతుల గన్నుల చంప చల్లు అనిపించావు. ఒక్క నొక్కు నొక్క చచ్చి ఊరుకుంటావు. నొక్కనా? అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆడింగిలా మాట్లాడడం కాదురా. ఆ నొక్కేదేదో నన్ను పట్టుకుని నొక్కి చూడు. నీ గన్నులో దమ్మెంతుందో తెలుస్తుంది. అబ్బచ్చా, నిన్ను పట్టుకోలే నొక్కలా? ఇక్కడి నుంచి నొక్కలేనా? నీచుడా, వాళ్ళని వదిలేరా? వదిలేస్తా. సిటీ సెంటర్ లో ఉన్న నీ ఆస్తి నా పేరు మీద రాసిస్తే
ఆలోచించి వదిలేస్తా. సంతకం పెట్టు. చిట్టుబాబు. సార్. రేయ్, ఇదిగోరా, నా కొడుకు ఈవిడి పెళ్లి చేసుకోక ముందు సిటీలో ఉన్న ఆస్తిలో 2 ఎకరాల స్థలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. నా కొడుకు నా దగ్గరకు వచ్చి, నాన్న, నీకు తెలియకుండా సిటీలో 2 ఎకరాల స్థలాన్ని ఉరుకుందప్ప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను, హాస్పిటల్ కూడా కట్టిద్దామని చెప్పాడు. అలా నాతో చెప్పినప్పుడు నేను గర్వంగా ఫీల్ అయ్యాను. నా కొడుకు నాకంటే గొప్ప మనసు ఉన్నాడని ఆనంద బాష్పాలతో నా కళ్ళు నిండిపోయాయి. మంచి రోజు చూసి ఈ పత్రాలు నీకు ఇద్దామనుకున్నాను. కానీ ఆ మరుసటి నాడే ఈవిడి గారిని పెళ్లి చేసుకొని వచ్చాడు. మా మధ్య కొన్ని రోజులు మాటలు నడవక ఆ దేవుడు చేసిన మంచికేనేమో నన్ను అనారోగ్యం పాలు చేశాడు. ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది. ఈ చేతులకు ఇవ్వడమే తెలుసు, తిరిగి తీసుకోవడం తెలీదురా. థూ, నీ బ్రతుకు చెడా. అయ్యా, మనసు ఉన్నోళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే నిజంగా ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నా. రఘుపతి గారు నా గురించి ఆలోచించారా? నేను ఎంత నీచుణ్ణి, నా చేతులతో ఆ దేవుణ్ణి. నన్ను చంపేయండి అయ్యా, నన్ను చంపేయండి. మీ చేతిలో సత్యగాని నాకు దృష్టి ఉండదు. ఆ పాపం నాకెందుకు? అయ్యా, తప్పు చేశాను, నన్ను చంపేయండి అయ్యా, నన్ను చంపేయండి. థ్యాంక్ యూ. మీకు చేసిన అన్యాయానికి మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. క్షమించు. మావయ్య గారు, పల్లవి, నన్ను కూడా క్షమించండి.